హాయ్ అందరూ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. అందరూ బాగుండాలని ఆశిస్తున్నాను. ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి అండ్ శశి వ్లాగ్స్. ఇది సండే వ్లాగ్ అండి, సెప్టెంబర్ 29th. ఇంకా పాప వచ్చిందండి చెన్నై నుంచి. ఇంకా తన కోసమని స్నాక్స్ తయారు చేద్దామని మొన్న పప్పు చెక్కలు చేశాను కదా, అంటే అప్పుడు ఆ రోజు కొంచెం చేశాను, అప్పటికప్పుడు ట్రై చేశాను, బాగా వచ్చాయి. బాబు కోసమని కుదిరాయి, ఇంకా బాగా వచ్చాయి కదా. అసలు ఆ పాపే చేయమంది ఫస్ట్, దాని కోసం ట్రై చేశాను, చేస్తే బాబు కోసమని బాగా వచ్చాయి. ఈసారి ఎక్కువ చేద్దామని బియ్యం కడిగాను. చూడండి ఎలాగాడుతుందో మా పాప బియ్యంతో. వీడియో తీయని ఇంకా చెట్టుది కరివేపాకు తీస్తున్నానండి పప్పు చెక్కల్లో వేయడానికి. చెట్టు కరివేపాకు ఉంది కదా, కొంచెం ఎక్కువ వేద్దామని. ఇంకా మిక్సీ కొట్టేసి అందులో కలిపేసాం అనుకో, డైరెక్ట్గా ఫుడ్లో తింటారు కదా. బయటన ఆకుల పలంగా అయితే తినరు, ఇలా పౌడర్ పలంగా కట్టేసి చెక్కల్లో వేస్తే బాగుంటుంది కదా, హెల్త్కి కూడా మంచిదని కొంచెం ఎక్కువే వేసాను కరివేపాకు. ఇంకా తెంపానండి చెట్టుది. ఇలా చెట్టు తెంపుకొని వాడుకుంటే చాలా ఆనందం కదా, మాటల్లో చెప్పలేము. నేనైతే చాలా ఎంజాయ్ చేస్తాను. చిన్న మొక్క వేసానండి, ఎంత పెద్ద వృక్షం అయింది. ఇప్పుడు వాడుకోవడానికి బాగా పనికొస్తుంది. ఇంక తన కోసమని తనకి ఇష్టమైన గులివెందులు పీతలు తెచ్చారండి వాళ్ళ డాడీ. తెస్తే ఇలాగ కొంచెం దగ్గరికి ఎగిరిలా పెట్టాను. అంటే ఎగిరిలాగా కాదు, పులుసులాగా కాదు, తనకి ఇలాగ పల్చగా కొంచెం ఉంటే ఇష్టం. ఇంకా గులివెందులు అంటే చాలా ఇష్టం అండి, చిన్న చేపలు ఇష్టం. చికెన్ మటన్ తింటుంది కానీ అంత పెద్ద ఇంట్రెస్ట్గా తిందు. చేపలు అంటే ఎక్కువ ఇంట్రెస్ట్. పీతలు అయితే చాలా ఇష్టం. ఇంకా మా పిల్లలకి ఇద్దరికిను పీతలు బాగా నీట్గా తింటారు. వచ్చినప్పుడల్లా దొరికితే తెస్తారు. ఇంకా వాళ్ళ డాడీ వండానండి, తెచ్చారు సండే. చికెన్ అది వద్దంటే ఇంకా చేపలు ఇంకా పీతలు తెచ్చారు, ఇంకా రొయ్యలు తెచ్చారు. ఇంకా వేపేసి ప్యాక్ చేసి ఇచ్చాను పాపకి పట్టుకెళ్తుందని. అక్కడ పీజీలో ఫ్రిడ్జ్ ఉందిలేండి, పెట్టుకుంటుందని వేపేసి ఇచ్చాను. ఇక పీతలు ఉడుకుతున్నాయి. చాలా ఇష్టం అండి పాపకైతే, అందుకే వచ్చినప్పుడల్లా దొరికితే తెస్తారు వాళ్ళ డాడీ. తెచ్చారని తెస్తే వండుతున్నాను. నేనైతే నాన్ వెజ్ సండే తినండి. ఇంకా సీ ఫుడ్లో అన్నీ నాకు పడవండి. ఈ పీతలు అనగా రొయ్యలు అనగా నాకు పడవు, ఇంకా అందుకే అవి తిన్నాం. ఇంకా దానికోసమే పప్పు చెక్కలు చేద్దామని బియ్యం పిండి ఆడించాను. ఇంకా ఆడించి వంట అయిపోతే చేద్దామని. ఇంకా మా పాపకి నేను చేసినవి ఏమైనా ఇష్టం, చాలా బాగా వచ్చాయండి పప్పు చెక్కలు. ట్రై చేశాను. ఇంట్లో బియ్యం కడిగేసి ఎండబెట్టి ఆడించాక ఉట్టి బియ్యం పిండి, ఇంకా దానికి కరివేపాకు, అల్లం, జీలకర్ర, కొంచెం వాము మిక్సీ కొట్టేసి కలిపానండి పిండిలో. కొంచెం బటరును కొంచెం నూనె యాడ్ చేశాను, మరగబెట్టింది. బటర్ మామూలుగా వేసానండి, నూనె మరగబెట్టేసాను, వేసి కలిపేసాను ముద్ద. కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఇంకా అందులో శనగపప్పు కూడా నానబెట్టి యాడ్ చేశానండి. ఏవైనా వంటలు ఇంట్లో చేసుకుంటే బాగుంటాయి కానీ చేసినప్పుడు కొంచెం శ్రమ అనిపిస్తుంది. శ్రమ అనిపించినా కొంచెం ఇంట్లో చేసుకున్నావు కదా, చాలా టేస్టీగా ఉంటాయి. కొంచెం ఎక్కువ చేసుకుంటా నీట్గా తినచ్చు కూడా. మన ఇంట్లో ఆయిల్స్ కదా, బయటనైతే ఏమి నూనెలు వాడతారో తెలీదు. ఇగోటండి బాగా వచ్చాయి. ఫస్ట్ టైం చేసినా బాగా వచ్చాయి, ఇప్పుడు బాగా వచ్చాయి. అందుకే ఇప్పుడు కొంచెం ఎక్కువ చేశాను పట్టుకెళ్తుంది కదా పాప కోసమని. ఇంకా మా పాప అయితే బయట ఫుడ్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించరండి. పళ్ళు అయితే తింటారు కానీ ఇంక బయట స్నాక్స్ అంటే ఇంకా చేయకపోతే తప్పదు, బయట తెచ్చుకుంటారు. ఎక్కువ ఇంట్లోనే చేయమంటారు. మా పాప లైక్ చేయమని అడుగు అంటే నేను అలా చూపిస్తున్నాను, అదే చెప్తుంది. మా పాప ఉంది కదా, కొంచెం తీసి పెట్టింది నాకు వీడియో, లేకపోతే నేనే తీసుకుంటానండి. ఇంకా దేవి నవరాత్రులు రాబోతున్నాయి కదా, ఈ 9 days నాన్ వెజ్ అయితే తినండి.
అంటే గట్టిగా దీక్షగా అయితే చేయలేను. మార్నింగ్ లేచి 7-7:30 అయిపోద్దులేండి. లేచి స్నానం చేసుకొని దీపం పెట్టుకుంటాను. ఆ రోజుకి ఏం నైవేద్యం పెట్టాలో ఆ నైవేద్యం పెడతాను. పెట్టేసి దండం పెట్టుకుంటానండి. 9 డేస్ అయితే నాన్ వెజ్ తిన్ను. తర్వాత 9 డేస్ పూజ చేసుకుంటాను. ఇంకా పాప వెళ్ళిపోతుంది, దానికోసమని ట్రైన్లో తింటుంది కదని దోశలు వేస్తున్నాను. ఇంక ఇది నెక్స్ట్ డే అండి, మండే నైట్. ఇదేనండి ఈరోజు వ్లాగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని మంచి వీడియోస్ వస్తాయి. వీడియో లైక్ చేయండి. ఇంకా ఉదయం పప్పు ఆనపకాయ వండాను, అదే కొంచెం కట్టిమంది మా పాప ట్రైన్లోకి. ఇదేనండి వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.